అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో గోరుమిట్టీలు ఈ విధంగా చేయండి. ఈ కొలతలతో మన చేతితోని ఒత్తే పని లేకుండా ఈ చిన్న ట్రిక్తో చేశారంటే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి, చాలా గుల్లగా వస్తాయండి. ఈ విధంగా చూడండి, లేయర్గా చాలా బాగా వచ్చాయి కదా, చాలా గుల్లగా వస్తాయి. ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక అరకప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే వేస్తే ఆ రవ్వలాగా ఉండి సరిగా ఉండదండి. అలాగైనా వేసుకోవచ్చు, లేదా ఇలా కొద్దిగా మిక్సీ పట్టుకొని వేస్తే ఇంకా గుల్లగా వస్తాయి. ఒక 2 కప్పుల మైదా వేసుకోవాలి. ఇవి మైదాతో చేస్తేనే బాగుంటాయండి, గోధుమ పిండితోని అంత బాగోవు. అందుకనే మైదానే తీసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది, అలాగే చాలా గుల్లగా వస్తాయి. దీంట్లో కొద్దిగా నెయ్యి ఎక్కువనే పడుతుందండి, అలాగైతేనే గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఒక 2 చిటికలంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా ఖచ్చితంగా వేసుకోండి, లేకపోతే ఆ పిండి అనేది లోపల చప్పగా ఉంటుంది. ఈ పిండిలో ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇలా పొడి పిండిని ముందుగా ఆ నెయ్యిలో మంచి కలుపుకోవాలి. నెయ్యి పొడి పిండిలో మంచి కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పొడి పిండిని ఇలా పట్టి చూస్తే ముద్దలాగా అవ్వాలి, అంతవరకు కలుపుకోవాలి. అలాగైతేనే నెయ్యి అనేది మనకు కరెక్ట్గా సరిపోయింది, అట్లాగైతేనే గుల్లగా వస్తాయండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు కొద్దిగా వేసుకుంటూ దీన్ని చపాతీ పిండి కంటే గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదండి. చపాతీ పిండిలాగా కాకుండా చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా చేసుకోవాలి, కలుపుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి. ఒక అరగంట సేపు తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఒక 2 నిమిషాలు కలుపుకొని చిన్న ఉండలు మీకు ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకోవచ్చు. ఈ సైజు తీసుకొని ఇలా మంచిగా మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ దువ్వెన పైన చూపిస్తున్నానండి. ఇలా పెద్ద పండ్లున్న దువ్వెన తీసుకోండి. అలాగైతే చక్కగా ఈజీగా వస్తుంది. చేయితోని చేయటం అల్లటం రాదు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన వీడియోలో నేను లాస్ట్ ఇయర్ చేయితోని చేసింది కూడా చూపించానండి, దాంతో అలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని ఈ దువ్వెన పైన పెట్టేసి చపాతీ కర్రతోని ఇలా ఒత్తేస్తే సరిపోతుంది. ఇలా తీయాలండి. తీసి జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా ఫోల్డ్ చేసినట్టుగా ఇలా మడత పెట్టినట్టుగా జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. చక్కగా వచ్చేసింది కదా, ఈ విధంగా చేసుకోవాలి. చాలా ఈజీగా వస్తుందండి. మీరు కొత్తగా చేస్తున్నా కానీ మొదటిసారి చేస్తున్నా కానీ ఈ విధంగా చేయండి. ఇలా దువ్వెన పైన పెట్టి చక్కగా మంచి షేప్లో కరెక్ట్గా వస్తుంది. ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పెట్టేసుకొని చపాతీ కర్రతోని ఇలా ఒత్తేయటమే. మరీ పల్చగా చేయకండి, మరీ మందంగా చేయొద్దు. మందంగా చేసినా కానీ ఇలా సరిగా ఉండదండి, మరీ పల్చగా అయినా కానీ సరిగా ఉండవు. మీడియంగా చేసుకోండి. ఇలా చేసుకొని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక వాయికి సరిపోయాన్ని ముందుగా చేశాను. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత అంతవరకు నేను పొయ్యి పైన నూనె వేడి చేశానండి. ఇలా నూనె వేడైన తర్వాతనే ఇవి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల పిండి సరిగా వేగదండి, వేగకుండా పిండిగా ఉంటాయి, లేయర్ లాగా క్రిస్పీగా రావు. మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూడండి. ఇవి గోరుమిట్టీలు నూనెలో వేసిన వెంటనే కదపొద్దండి. కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసిన తర్వాత అప్పుడు కదిపి వీటిని ఫ్రై చేసుకోవాలి. వెంటనే కదిపితే ఆ షేప్ అనేది అలాగే ఉండకుండా కొద్దిగా క్రాస్గా వస్తాయండి. అందుకని వెంటనే కలపకుండా ఇలా కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. మంచిగా ఫ్రై అయిపోయినాయి లోపటి వరకు కూడా. ఈ ఫ్రై చేసుకోవటము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది. తీసుకొని ఒక పావు కప్పు కంటే తక్కువగానే నీళ్లు వేసుకోవాలండి. ఇది నీళ్ళు ఎక్కువ వేసుకోవటం వల్ల ఎక్కువ టైం తీసుకుంటుంది, కొద్దిగానే వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇది ఎక్కువగా పాకం ఏం రానవసరం లేదండి. ఇలా మంచిగా మరిగిన తర్వాత ఈ పాకం అనేది జస్ట్ ఇలా చేతితో తీసి ఇలా అంటే తీగ అనేది తెగిపోకుండా గట్టిగా ఉండాలి, అంతవరకు ఉడికించుకోవాలి. ఈ బెల్లంని చూడండి ఈ విధంగా ఉండాలి. తీగ అనేది తెగిపోదు, తిక్కుగా ఉండాలి.
అంతవరకు ఉడికించుకున్న తర్వాత దీనికి పాకమేం అవసరం లేదండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసి పెట్టుకున్న గోరుమిట్టీలు వేసుకోవాలి. వేసుకొని పాకం అనేది మొత్తం ఆ గోరుమిట్టీలకు పట్టేటట్టుగా ఇలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కింద దించి చల్లారనియాలండి. కొద్దిసేపు కింద దించిన తర్వాత కూడా కొద్దిసేపు అలాగే కలుపుతూ ఉండండి. అలాగైతే ఆ బెల్లం అనేది ఆ గోరుమిట్టీలకి చక్కగా పడుతుంది. అంతా మొత్తం పట్టేటట్టుగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. వెంటనే ఇలా కింద దించిన తర్వాత అలాగే వదిలేయొద్దు. కింద దించిన తర్వాత కూడా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ పాకం అనేది చక్కగా వాటికి లేయర్ లాగా కోట్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు మొత్తం బెల్లం అనేది వాటికి పట్టేసింది. కొద్దిగా వేడిగా ఉందండి. ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఆ గిన్నె నుండి ఇలా అనుకుంటే సరిపోతుంది. విడివిడిగా వచ్చేస్తాయండి. ఇలా గిన్నె నుండి ఇలా తీసిన తర్వాత మొత్తం చల్లారనివ్వాలి. ఇప్పుడు మొత్తం చల్లారిపోయినాయండి. చూడండి, వేటికి అవే విడిపోయినట్టుగా చక్కగా వచ్చేసినాయి కదా. ఇలా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.